హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను టమాటా మెంతం కూర ఎలా చేయాలో చెప్తానండి. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఎప్పుడైతే మనకి ఎప్పుడైనా ఈ కూరగాయలు మనకి నచ్చక తినాలనిపించకపోతే ఈజీగా ఇది చేసేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడెక్కాక నేనైతే 2 ఆనియన్స్ కోసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసి అందులో వేసుకోండి. అవి బాగా ఒక బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అవి బాగా మంచిగా ఫ్రై అయ్యాక మెంతం కూర, నేనైతే 2 కట్టల మెంతం కూర తెచ్చుకున్నాను. అవి తెంపి పెట్టుకోండి ముందే, ఎందుకంటే అప్పటికప్పుడు తెంపాలంటే టైం పడుతుంది చాలా. సో ముందే తెంపుకొని మంచిగా వాష్ చేసుకొని, ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, సో అందులో మనం ఈ మెంతం కూర వేసుకుందాము. ఫస్ట్ మెంతం కూర ఫ్రై చేసుకున్నాకనే టమాటా వేసుకోవాలండి, ఎందుకంటే మెంతం కూర కొంచెం చేదుగా ఉంటుంది. మనం ఆల్రెడీ ఆయిల్లో వేయించుకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు ఆ చేదు అనేది మనకి రాదు. సో బాగా మంచిగా ఆయిల్లో మగ్గనిద్దాము ఆనియన్ తోటి. మధ్య మధ్యలో లిడ్ అనేది పెట్టేసి తీసి కలుపుతూ ఉండండి 2 మినిట్స్కి ఒకసారి. అవి దగ్గరగా మంచిగా మెంతం కూర మొత్తం దగ్గరగా మంచిగా ఫ్రై అయిపోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. సో అలా అయ్యాక మనం ఇప్పుడు మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని టమాటాస్, నేనైతే ఒక 5-6 కోసానండి. సో ఆ టమాటాస్ అందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా మంచిగా మగ్గనివ్వాలి. సాల్ట్ వేసి తొందరగా టమాటాలు అనేవి మగ్గుతాయి. సో అందుకే నేను కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. టమాటాలు మొత్తం బాగా మగ్గనిచ్చుకోవాలి. మనకి ఎప్పుడైనా ఏది తినాలి అనిపించకపోతే ఇలా టమాటా మెంతం కూర చేసుకుంటే మాత్రం నోటికి మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే. సో మీరు ఇలా ట్రై చేయండి. టమాటా అయితే మంచిగా మగ్గిందండి. సో ఇప్పుడు మనం పసుపు ఇంకా అల్లం వేసుకొని అది మంచిగా కలిపేసుకొని మళ్ళీ కొద్దిసేపు లిడ్ పెట్టుకుందాము. ఎందుకంటే పసుపు అల్లంలో మనం కొద్దిసేపు మగ్గనిస్తే కూడా పచ్చి వాసన అనేది పోతుంది. సో కొద్దిసేపు మగ్గనిచ్చాక మళ్ళీ మనం లిడ్ ఓపెన్ చేసి మనం కారము, ఫస్ట్ ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం కారము సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మనం లిడ్ పెట్టేసుకుందాము. మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ కలుపుకొని ఆ తర్వాత మీకు కావాలనుకుంటేనే చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. లేదు మేము ఇలానే తినేస్తామంటే అలా కూడా తినేయచ్చు, బాగుంటుంది. కానీ వాటర్ పోసుకుంటే ఇంకెక్కడైనా టమాటా ఏదైనా మగ్గకపోతే ఈ వాటర్లో అవి బాగా మంచిగా మగ్గుతాయి. సో ఒక చిన్న కొన్ని వాటర్ పోసుకొని వాటర్ మళ్ళీ మొత్తం పోయే వరకు కొంచెం సేపు మగ్గనిచ్చేసుకొని మొత్తం దగ్గరగా అవ్వాలి. కర్రీ అంతా దగ్గరగా అయ్యాక సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇదే రెసిపీ ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్స్లో కూడా చెప్పండి టమాటా మెంతం కూర ఎలా ఉందో. నాకైతే ఫుల్ నచ్చేసింది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్.